ఈరోజు మనం బ్రెయిన్ వెబ్ సిరీస్లో వాట్ ఈజ్ బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఏ ఏ పదార్థాలతో తయారవుతుంది, దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ న్యూరాన్, ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇంత సున్నితమైన ఇంపార్టెంట్ భాగాన్ని ఆ క్రియేటరు ఎక్కడ అమర్చాడంటే ఒక స్ట్రాంగ్ బాక్స్లో, అంటే ఎముకలతో తయారైనటువంటి ఒక గూటిలో అమర్చాడు. దాన్నే క్రేనియం, అదే పుర్రె. ఆ బ్రెయిన్ని మెలింజెస్ అనేటటువంటి 3 పొరలతో చక్కగా చుట్టి ప్యాక్ చేశాడు. ఆ పొరల మధ్యలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ బయట నుంచి తలకి తగిలే దెబ్బలు కానీ, ఒత్తిళ్ళు కానీ, షాక్స్, జర్క్స్, వీటన్నిటిని తట్టుకోగలుగుతుంది. ఈ పుర్రె ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే 3 కేజీల సుత్తితో గంటకు 15 కిలోమీటర్ల స్పీడ్తో ఇక్కడ కొడితే తప్ప ఈ పుర్రె పగలదు. జనరల్గా అటువంటివి యాక్సిడెంట్స్లో మాత్రమే సంభవిస్తాయి. మామూలు పరిస్థితుల్లో ఎటువంటి దెబ్బలైనా తట్టుకుని ఆ బ్రెయిన్కి రక్షణ కలిగిస్తుంది ఈ క్రేనియం. కావాలని మనం చేసేటటువంటి మర్డర్ అటెంప్ట్స్, అది ప్రమాదవశాత్తు జరిగేటటువంటివి, చిన్న ఏమరపడతాను జరిగేటటువంటి యాక్సిడెంట్స్, అదర్వైజ్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, యాక్ట్స్ ఆఫ్ నేచర్, వీటి వల్ల అది జరిగేటటువంటి ప్రమాదాలు అవి ఎలాగో మన చేతుల్లో ఉండవు. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి ఆ రోడ్ యాక్సిడెంట్స్, అలా మనము బైక్ మీద వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, లేదా మనము కారు నడిపి ఎదుటి వాళ్ళు వెళ్తున్నాం, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు అర్థమైంది కదా. అందుకనే బైక్ మీద వెళ్ళేటప్పుడు ద హెల్మెట్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ మన వల్ల ప్రమాదం జరిగి బ్రెయిన్కి దెబ్బ తగిలితే, మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి కానీ, లేదా అవతల వాళ్ళ ఏమరపాటు వల్ల, వాళ్ళ పొరపాటు వల్ల జరిగితే ఇట్స్ లైఫ్ లాంగ్ డిజబిలిటీ, అదర్వైజ్ డెత్. ఒకవేళ లైఫ్ లాంగ్ డిజబిలిటీ అయినప్పుడు మంచం మీద బెడ్ రెస్ట్, లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్. ఫైనాన్షియల్ లాస్, మన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్లో ఒకేసారి అప్సెట్ అయిపోతుంది. తర్వాత కొద్ది కాలానికే హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు వికృత రూపం దాలుస్తాయి. నగ్న సత్యం అన్నమాట ఇది. వాళ్ళు చూడరు, చిరాకు పడతారు, తన వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందనేటువంటి ఫీలింగు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అంటే చాలా యాక్సిడెంట్లో చచ్చిపోతే బాగుండు, అనవసరంగా బతికామనే పరిస్థితి పేషెంట్ కూడా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితులను నివారించాలంటే మ్యాక్సిమం ద ల్యాక్స్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్స్ ఇన్ ఇండియా ఇస్ డ్యూ టు డ్రంక్ అండ్ డ్రైవ్. ప్లీజ్ స్టాప్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగేటటువంటి యాక్సిడెంట్లు నివారించండి. మీ బ్రెయిన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ది బాడీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి.